హలో! ఈనాటి ఎక్స్‌ప్లెయినర్‌కు స్వాగతం. ఇంగ్లీష్‌ను ఎంతో న్యాచురల్‌గా మరియు స్పష్టంగా మాట్లాడటానికి ఉపయోగపడే 4 అద్భుతమైన టూల్స్ గురించి ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ మరియు తెలుగు కాన్సెప్ట్స్‌ను కలుపుతూ భాషా పునాదులను మరింత బలంగా మార్చుకుందాం. ఈ ఎక్స్‌ప్లెయినర్‌లో మనం ముఖ్యంగా 4 అంశాలు కవర్ చేయబోతున్నాం. అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, వాక్య నిర్మాణంలో తేడాలు మరియు అడ్వాన్స్డ్ ఫొనెటిక్ శబ్దాలు. ఈ టూల్ కిట్ సహాయంతో రోజువారీ కమ్యూనికేషన్ను అమాంతం ఎలా మెరుగుపరుచుకోవచ్చో మనం చూడబోతున్నాం. సరే, లేట్ చేయకుండా మన టూల్ కిట్లోని మొదటి టూల్ని బయటకు తీద్దాం. అదే యాడ్జెక్టివ్స్. సాధారణ నామవాచకాలకు అంటే నౌన్స్కి రంగు, రూపం మరియు మరింత అదనపు సమాచారాన్ని జోడించే అద్భుతమైన పదాలే ఈ యాడ్జెక్టివ్స్. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వస్తువు, వ్యక్తి లేదా స్థలం గురించి, అంటే ఒక నౌన్ గురించి అదనపు సమాచారాన్ని ఇస్తుంది. ఒక వస్తువు యొక్క లక్షణాలను ఇది స్పష్టంగా చెబుతోంది. భాషను వినసొంపుగా మార్చడంలో వీటి పాత్ర చాలా కీలకం. ఇక్కడొక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ చూద్దాం. ఒక వాక్యంలో యాడ్జెక్టివ్ని సులభంగా కనుక్కోవాలంటే ఆ నౌన్ని చూసి హౌ ఇజ్ ఇట్ లేదా అది ఎలా ఉంది అని ఒక ప్రశ్న వేయాలి. ఆ వచ్చే సమాధానమే మన యాడ్జెక్టివ్. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక బెస్ట్ ట్రిక్. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూడండి. ఇల్లు ఎలా ఉంది అని అడిగితే సమాధానం పెద్దగా ఉంది లేదా బిగ్ అని వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఆ బిగ్ అనేదే మన యాడ్జెక్టివ్. అలాగే రెడ్ కార్, హ్యాపీ బాయ్, టాల్ బిల్డింగ్ ఇవన్నీ పదాలకు ప్రాణం పోసేవే. ఇప్పుడు సెకండ్ పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. అవే యాడ్వర్బ్స్. ఇవి కేవలం వస్తువుల గురించి కాకుండా మనం చేసే పనుల మీద ఫోకస్ చేస్తాయి. యాడ్జెక్టివ్స్ ఎప్పుడూ వస్తువుల గురించి చెప్తే, అడ్వర్బ్స్ పనుల గురించి అంటే యాక్షన్స్ గురించి వివరిస్తాయి. ఒక వర్బ్ గురించి గానీ లేదా ఇంకొక అడ్జెక్టివ్ గురించి గానీ ఇవి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తాయన్నమాట. అసలు పని ఎలా జరిగింది అని చెప్పడానికి ఇవి చాలా అవసరం. దీన్ని కనిపెట్టడానికి వాడే ట్రిక్ కొంచెం భిన్నంగా, చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా పని జరుగుతున్నప్పుడు జస్ట్ హౌ అంటే ఎలా అని ఒక ప్రశ్న వేస్తే చాలు. పని ఎలా జరుగుతుందో తెలిపే పదమే యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ రన్స్ క్విక్లీ. అతను పరిగెత్తుతున్నాడు. సరే, కాని ఎలా? క్విక్లీ అంటే వేగంగా. చూసారా ఎంత సింపుల్గా ఆన్సర్ దొరికేసిందో? అలాగే షీ స్పీక్స్ స్లోలీ లో స్లోలీ, వెరీ టాల్, వెరీ ఫాస్ట్ ఇలాంటివన్నీ యాడ్వర్బ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక మూడవ టూల్ విషయానికి వస్తే ఇది పదాల నుంచి వాక్యాల స్థాయికి మారుతోంది. కేవలం సమాచారాన్ని ఇచ్చే సాధారణ స్టేట్మెంట్స్ని ప్రశ్నలుగా అంటే క్వశ్చన్స్గా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. స్టేట్మెంట్ అంటే మనకు తెలిసిన ఒక విషయాన్ని ఇతరులకు చెప్పడం. అదే క్వశ్చన్ అంటే తెలియని విషయాన్ని యాక్టివ్గా అడగడం. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఇదే. ఒకసారి ఈ కంపారిజన్ గమనిద్దాం. షీ ఈజ్ హ్యాపీ అనేది ఒక నార్మల్ స్టేట్మెంట్. దీన్నే ఈజ్ షీ హ్యాపీ అని అడిగితే అది క్వశ్చన్ అయిపోయింది. పదాలు అవే ఉన్నా వాటి అమరిక మారటం వల్ల వాక్యం యొక్క ఉద్దేశ్యం పూర్తిగా మారిపోయింది కదా. ఇలా మార్చడానికి ఒక అద్దిరిపోయే ట్రిక్ ఉంది. వాక్యంలో ఉన్న హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియను పట్టుకుని దాన్ని తీసుకొచ్చి వాక్యం ముందు భాగంలో పెట్టేయడమే. యాక్చువల్లీ ఈ యొక్క చిన్న మార్పుతో స్టేట్మెంట్ కాస్త క్వశ్చన్గా మారిపోతుంది. ఈ రూల్తో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. షీ ఈజ్ రెడీలో ఈజ్ని ముందుకు తెస్తే ఏమవుతుంది? ఈజీగా ఈజ్ షీ రెడీ అవుతుంది. అలాగే దే ఆర్ కమింగ్ కాస్త ఆర్ దే కమింగ్ అయిపోతుంది. మనం క్యాజువల్గా అడిగే ఆర్ యూ ఓకే లాంటి ప్రశ్నల వెనుక ఉన్న లాజిక్ ఇదే. ఇక మన ఫైనల్ టూల్ అదే అడ్వాన్స్డ్ సౌండ్స్ లేదా 3-letter blends. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ని అంటే ఉచ్చారణను మరింత స్పష్టంగా, పర్ఫెక్ట్గా చేయడానికి ఇది చాలా కీలకం. ఇక్కడ రూల్ చాలా సింపుల్. 3 హల్లులు అంటే కాన్సనెంట్స్ కలిసినప్పుడు ఒక మిక్స్డ్ సౌండ్ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ బ్లెండ్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం సౌండ్ మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఏదీ సైలెంట్ అవ్వదు. దీనికి ట్రిక్ ఏంటంటే 3 letters ఈక్వల్స్ టు 3 sounds. 3 అక్షరాలు కలిస్తే ఆ 3 శబ్దాలు విభిన్నంగా కలిసికట్టుగా బయటికి వస్తాయి. ఇది అర్థమైతే ఏ కొత్త పదం చూసినా చాలా కాన్ఫిడెంట్గా చదవగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్,
స్టార్ అనే పదం తీసుకుంటే అందులో స్టర్ అనే బ్లెండ్ ఉంది, గమనించారా? అలాగే స్ప్లాష్లో స్ప్ల, స్ప్రింగ్లో స్ప్ర, స్కూల్లో స్క్ర. ఆ 3 అక్షరాలు ఒకేసారి పలుకుతూ పదాన్ని ఎంత స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తున్నాయో చూడండి. ఒకసారి మనసులోనే ఈ ఖాళీలను పూరించడానికి ట్రై చేద్దామా? రోజువారీ పదాలలో ఈ బ్లెండ్స్ని గుర్తించడం అలవాటు చేసుకుంటే మన ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ అమాంతం పెరుగుతాయి. చూశారుగా, ఈ పదాలను కంప్లీట్ చేస్తే స్టార్, స్ప్లాష్, స్ప్రింగ్, స్కూల్ ఈ చిన్న శబ్దాలను పట్టుకుంటే చాలు ది స్టార్ ఇస్ బ్రైట్ లేదా ఐ లైక్ స్ప్రింగ్ లాంటి వాక్యాలను పలకడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఇప్పటివరకు నేర్చుకునే ఈ అద్భుతమైన టూల్స్ని ఒకసారి క్విక్గా ఫాస్ట్గా రివిజన్ చేసేద్దాం. ఈ పట్టికలో మనం ఈ రోజు నేర్చుకున్నదంతా ఒకే చోటుంది. నౌన్స్ని వివరించే అడ్జెక్టివ్స్, యాక్షన్స్ని వివరించే అడ్వర్బ్స్, హెల్పింగ్ వర్బ్ని ముందుకు తెచ్చి అడిగే క్వశ్చన్స్, అలాగే అద్భుతమైన ఫొనెటిక్ బ్లెండ్స్ అన్నీ ఒక్క లుక్లో కవర్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. ఇప్పుడే మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిద్దాం. మనం ఈరోజు నేర్చుకున్న అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ టూల్స్ని ఉపయోగించి మన చుట్టూ జరుగుతున్న పనులను, కనిపిస్తున్న వస్తువులను సొంతంగా వివరించడానికి ట్రై చేద్దామా? ఖచ్చితంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.